పద పద. టైం చాలా హ్యాపీగా గడిచింది కదా, చాలా రోజుల తర్వాత కలిసాం. అవునవును. ఇట్స్ నైస్. హాయ్. యాడికమ్మా అందరూ బయలుదేరారు? ఇంకెక్కడికి? ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నాం. అదేంటి మీకు ఈ విషయం తెలియదా? రాత్రి టీవీ చూడలేదు అందరూ? రాత్రి పడుకున్న మొగుడు పొద్దున్నే మారిపోయినట్టు ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. ఈ రోజు నుండి 21 రోజు లాక్డౌన్ అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని గవర్నమెంట్ ఆర్డర్. బయటికి వెళ్తే లాఠీలు విరగొడుతున్నారు. కాబట్టి ఈ 21 రోజు అందరూ ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలి అసలు? బయటికి పోకుండా కావాలంటే టీవీ చూడండి. రండి చూద్దాం. చూద్దాం. అడ్డుకునేందుకు ఈ నెల 31 వరకు రాష్ట్రం లాక్డౌన్ లో ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి వరకు ప్రధాని వే అవుట్. ఏంటి ఇలా ఇరుక్కుపోయాం? సరేలేవి, ఇంకేం చేస్తాం, ఇక్కడే ఉందాం. కానీ నా ధ్యాసంతా మా ఆయన వదిలొచ్చానుగా. ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. ఓహో, 21 days మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? కష్టం కదా. నీకేంటి లక్ష్మి, నువ్వు ముగ్గురితో వచ్చావు. మన ముగ్గురికి ప్రాబ్లం లేదు. రజనీ దీప్తినే సింగిల్గా వచ్చారు. అది కాదు బాబాయ్, మరి అన్ని రోజులంటే ఎలా? వండుకోవాలి, తినాలి, పెద్దగా డ్రెస్సులు కూడా తీసుకురాలేదు. అయినా ఇంత సడన్ గా లాక్డౌన్ పెడితే ఎలా? నేను ఒప్పుకోను. వెళ్ళి కేసీఆర్ గారిని, మోడీ గారిని అడగండి. నాకే కొత్తగా ఉంది. మీ అందరికి సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు బాబు. అది కాదు సీనయ్య, ఇక్కడ ఉండాలంటే మాకు ప్రాబ్లం కదా. చూడండి అమ్మా, మీ అంకుల్ గారు కూడా చెప్పారు ఈ 21 రోజు ఇక్కడే ఉండమన్నారు. ఇక సరుకుల కంటావా, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. అయ్యో, ఇలా జరిగింది ఏంటండి? అయ్యేదేదో అయిపోయింది, చేసేది ఏం లేదు. అంతే. మరి షాపులు క్లోజ్ అయ్యే లోపల వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం. చాలు పదండి. వెళ్ళి తొందరగా తెస్తే వండుతాం. సరే, ఓకే, బాయ్. బాయ్. బాయ్ డార్లింగ్. తొందరగా రండి. బాయ్ బాయ్. లాఠీలు విరుగుతున్నాయంట, జాగ్రత్త. ఓకే ఓకే. మీరు కూర్చోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే. This is so good. I have been waiting for so long, you know. థ్యాంక్ యూ. అవునే రజని, నాకంటే ఎవడూ లేడు, సింగిల్గా వచ్చాను. నీకు మొగుడు ఉన్నాడుగా, తీసుకురావచ్చుగా. ఆయనకి ఎప్పుడు ఏవో క్యాంపులు ఉంటాయి. అసలే ఈవెంట్స్ కదా. ఇప్పుడు పూణేలో ఇరుక్కున్నారు. ఇరుక్కుంటాడు. ఏ చిన్నదాని చేతిలో ఇరుక్కున్నాడో. ఆయనకు అంత సీన్ లేదు. అవునా? మరి ఏం సీన్ ఉందో మాకు కూడా చెప్పు, వింటాం మేము. నా తర్వాత చెప్తా, కానీ నువ్వే అన్నీ దాచుకుంటూ ఉంటావు. నీ మ్యాటర్ చెప్పు. అవునే లక్ష్మి, నువ్వు కాలేజ్ నుండి అంతే, అన్ని రహస్యాలేనివి. అలా రహస్యంగా ఉంచే చాలా మందిని ముంచేసింది. పోవే, నేనే మీలా కాదు, తొందరగా ముందుకు రాను అంతే. మనం కాలేజ్ వదిలేసి 5 years అయింది. ఈ 5 yearsలో అందరం కలిసింది ఇదే కదా. ఈ లాక్డౌన్ వల్ల మరో 21 days అందరం కలిసి ఉండాలి. సిగ్గు లేకుండా అన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఏం చెప్పమంటావు? బీటెక్ అయ్యాక ఇంట్లో వద్దన్నా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నా ఆపు. నీ పెళ్లి సోదంతా మాకెందుకు? అదంతా మాకు తెలుసు. గానీ సిగ్గు లేకుండా సిగ్గులేని విషయాలు ఏదైనా ఉంటే చెప్పు చాలు. అంటే ఏం చెప్పాలి? వసే, బెడ్రూమ్లో పవర్ ఆఫ్ అవగానే మంచం చెప్పే కబుర్లు, మీ వాడు మంచం ఊపే సన్నివేశాలు మడత లేకుండా చెప్పు. అంటే అది మా వారు డిస్ట్రిబ్యూటర్ కదా. ఈరోజు ఏంటి మేడం స్పెషల్? మీకు ఇష్టమైన మునక్కాయ సాంబార్, మునక్కాయ పెరుగు పచ్చడి, ఇంకా మునక్కాయ వేపుడు. ఇన్ని మునక్కాడలు ఏంటి మేడం? ఏంటో మీకు లాభాలు వచ్చాయి కదా, సో కొంచెం నా ఒళ్ళో కూడా వేస్తారని. నీ ఒడిలో కాకపోతే ఇంకెవరి ఒళ్ళో వేస్తాడు డార్లింగ్? ఊరుకోండి, ముందు తినండి. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా ప్లానింగ్ లేదని మీ వాళ్ళు మా వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా మీరేమో తొందరపడట్లేదు. ఆకు లక్ష్మి, ట్రిపుల్ మూవీ కొన్నాం కదా, మంచి లాభాలు వస్తాయి. ఆ తర్వాత డెలివరీ మీద డెలివరీ చేసుకోవచ్చు. పద బెడ్రూమ్కి. గుర్తుందిగా, ఈరోజు పూజ ఎగ్దే డ్రెస్ వేసుకొని త్వరగా వచ్చాయి.
చెప్పావా లక్ష్మి, కాన్సెప్ట్ చించేశారు. వామ్మో. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, చింపేశారు పో. రోజుకొక హీరోయిన్ కాస్ట్యూమ్. నిజంగా యువర్ సో లక్కీనే లక్కీ. ఇష్టపడిన అమ్మాయి తప్ప మిగతా అమ్మాయిలంతా హీరోయిన్స్ గా కనిపించే ఈ రోజుల్లో పెళ్ళన్నే హీరోయిన్ గా చూసుకునే మీ వాడికి నా తరపున 2 ముద్దులు. ఓయ్ ఏంటి నీ బాల్ మా ఆయన మీదకి వేసేస్తున్నావు? నేనున్నా ఇక్కడ వికెట్ కీపర్. పోనీలేవే, మమ్మల్ని కూడా ఫీల్డింగ్ కాసుకొని క్యాచ్ పట్టే ఛాన్స్ ఉంది. నువ్వు పట్టిన క్యాచ్లు చాలేవే. అసలే ఫీల్డింగ్లో నువ్వు జాంటీ రోడ్ సిస్టర్వి. డార్లింగ్ సుచి, నీకు ఆ టెన్షన్ అవసరం లేదు. నీ ఫిజిక్ ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. అమ్మాయిలైనా సరే నేను చూస్తే అంతే. ఆపండే బాబు, మీ క్యాసెట్ చూడ్డానికా ఇక్కడ దాకా వచ్చింది. సర్లే గాని మన వాళ్ళు ఇంకా మార్కెట్ నుంచి రాలేదేంటి? ఆకలేస్తుంది. ఇక్కడ ఇంత మంచి ఫ్యామిలీ బిర్యానీ వండుతుంటే నీకెలా ఆకలేస్తుంది లక్ష్మి? ఆ సుజీ, నీ పెళ్ళే 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మా కోసం నీ వీరగద్ద చెప్పవే. ఏం చెప్పనే బాబు మా ఆయన గురించి. ఫస్ట్ నైట్ రోజు ఫిట్స్ వచ్చి కొట్టుకున్నాడని చెప్పరా? నవ్వుతారు. హాయ్, అన్నీ తీసుకొచ్చారా? ఇదిగో ఇవే. ఏది నాకు ఇటీ? రండి గర్ల్స్. ఇదిగో తీసుకో. ఓయ్ దా, బయట బాగా టఫ్గా ఉంది. మై డియర్ భవిష్యత్ దొంగలారా, మిమ్మల్ని అందరినీ గజ దొంగలుగా, గరానా దొంగలుగా, దొంగలకే దొంగలుగా తీర్చిదిద్దడానికే ఈ అలీబాబా ఈ టీటీఏ సెంటర్ పెట్టింది. చెప్పండి, మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్, పర్సులు కొడుతుంటే చేతులు వణుకుతున్నాయి సార్. ఓ సార్, చైన్ స్నాచింగ్ చేసి పరిగెడితే కాళ్ళు గజగజ వణుకుతున్నాయి సార్. సార్, గోడలు దుక్కండి గుండెలు దడదలాడిపోతున్నాయి సార్. సార్, తాళాలు పగిలినట్టు బుర్రలు బద్దలైపోతున్నాయి సార్. ఈ గజగజలు, ఈ దడదడలు, ఈ వణుకుళ్ళు తగ్గించడానికే మీరు అక్కడ కూర్చున్నది, నేను ఇక్కడ నించున్నది. సార్ నమస్తే. ఎవడరా నువ్వు? నీ అపార్ట్మెంట్ సార్. న్యూ అపార్ట్మెంట్, న్యూ అపాయింట్మెంట్ కాదు, న్యూ అడ్మిషన్ అనాలి. ఓహో, రా లోపల రా, కూర్చో. సరే అలాగే. ఏయ్, కింగులో వస్తావేంటి? దొంగలారా. ఓ సార్, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. బాన్ సార్, చెప్పు, అసలు నువ్వు దొంగగా ఎందుకు మారాలనుకున్నావు? బుద్ధబద్ధకం సార్. బుద్ధబద్ధకమా? అర్థం కాలేదు. అంతే, నా బుద్ధులనే బద్ధకం ఉంది సార్ అంటున్నాను. ఏం చేయమంటారు సార్, చదువుకోలేదు, సాయికవులు లేరు, చేతిలో పని లేదు. రాత్రి స్టార్ అయిపోవాలంటే 4 ఉన్నాయి. 1 రాజకీయం, 2 సినిమా, 3 స్పోర్ట్స్, 4 దొంగతనం. అందుకే తెంచుకున్నాం. నైస్. అసలు దొంగతనం మీద నీ అభిప్రాయం? అసలు దొంగతనం చేస్తున్నప్పుడు అరే ఒళ్ళుకు పద్దాన్ని ఏమంటారా? వైబ్రేషన్ వచ్చేది సార్. అందుకే నాకు ఇష్టం అదే. అసలు దొంగ అనే కాన్సెప్ట్ ఏంటంటే, దొంగ మీద తీసిన ప్రతి సినిమా ఇట్టో, డ్రామాలు ఇట్టో, ఆటలు ఇట్టో. అసలు దొంగ పోలీస్ ఆటలు ఇప్పటికీ ఎప్పటికీ ఆడుతూనే ఉంటాగా సార్. అసలు ఆ దొంగతనం గురించి వింటుంటే అది ఏదో లెగిసిపోతుంటాయి చేతి మీద ఏమంటారా? ఆ గూస్ బాంబ్స్ బబ్సో ఏవో లెగిసిపోయాయి సార్. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదు సార్, నేను అనలేదు సార్. వాడంతే నేను అన్నారా? చెప్పవేరా? నేను అనలేదు సార్. అదే సార్ లెగిసిపోతే సార్. పూర్వ జనాలు బుడ్డి దీపాలు పెట్టుకుని గుడ్డోళ్ళ తిరిగేవారు. అప్పుడు మన దొంగలందరూ ఒళ్ళంతా మర్చిపోసుకొని ఆమెతో రాసుకుని గోసు కట్టుకుని ఓళ్ళ మీద పెట్టి దోసుకొచ్చేవారు. ఆ మధ్యన ఆడెవడో బలుపు కనిపెట్టాడు, పేరేంట్రా? థామస్ అల్వా ఎడిసన్. అలవాయా, శామియా, మిఠాయా ఆడే మన దొంగలకి ఎనిమిరా. ఆడు మనకు చాలా అన్యాయం చేశాడు. అసలు భగవంతుడు రాత్రి పగలు అంటూ రాత్రి కూడా ఎందుకు పెట్టాడు తెలుసా? మన దొంగల కోసం రా, మన దొంగల కొడుకుల కోసం. థ్యాంక్స్ అయ్యా. కూర్చా కూర్చా. ఎలా ట్రైనర్ నువ్వా నేనా? నేను రా సార్. మీరే సార్, మీరే. మరి ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కూర్చా. దొంగ నా కొడుకులు అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోండి. దొంగరాజు, సూపర్, ఆల్ ది బెస్ట్. దొంగ సీను కనబడుతుంది, కరెక్ట్ గా ఉన్నావు. దొంగ బాలు హౌస్ బ్రేకింగ్ పసక్ అంత ఏ ఊరు భాష ఇది? దొంగ కృష్ణ, బ్యాంకు రాబరి. సూపర్. అయి గోలీ, ఇంకా అంతా మంద ఇక నుంచి. గోలీ, అందరిని పరిచయం చేసుకున్నాను సార్. మీ పేరేంటి సార్? అలీబాబా, ట్రైనర్ అలీబాబా. చూడండి, సులువుగా దొంగతనం చెయ్యాలంటే 3 క్వాలిటీస్ కావాలి. ఏంటయ్యి? నెంబర్ 1, నల్లగా ఉండాలి. బై బర్త్ బ్లాక్ కదా మనము, కరెక్ట్గా ఉంటుందిలేండి. నెంబర్ 2, తోలు మందంగా ఉండాలి. దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా జనాలు దొరికిపోతే వాళ్ళు కొట్టిన దెబ్బలకి తోలు మందం 6 అంగుళాలు పెరిగిపోయింది లాంటి. ఇక చూడండి. నైస్.
నెంబర్ 3 రన్నింగ్. అస్సలు కుదరదు, చెప్పాను కదా మనకు బుద్ధబద్ధకమని. అవునరా, నిజమే. ఆ 3వ క్వాలిటీ కూడా సొంతం చేసుకుంటే నువ్వు దొంగలకే దొంగగా మారిపోతావు. అదిరింది. ట్రైనింగ్ స్టార్ట్స్. ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా? మనం ఇలాగే భయపడుతుంటే అది మనని వదలదు. కొంచెం ధైర్యం తెచ్చుకుంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు. ధైర్యంగా ఉండాలా? చూశాను గాని ధైర్యం. ఆపవే, గ్యాప్ దొరికితే చాలు పంచులు వేయడమే. మీ అందరూ ఆపితే నాకు అక్కడ మంచి ప్లాన్ ఉంది. చెప్తా. శ్రీముఖి మనల్ని ఫ్రెండ్లీగా ఉండండి అంటుంది కదా. అంటే ఏంటి? ఇప్పుడు దాంతో ఫ్రెండ్షిప్ చేయాలా? ఊరుకో బ్రో, కథ చెప్పొచ్చా? నువ్వు ముందు నోరు మోస్తే అర్జున్ బ్రో చెప్తాడు. నువ్వు చెప్పు బ్రో. ఫ్రెండ్లీగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదాం. ఎస్కేప్ అయ్యే ప్లాన్ చెప్పమంటే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చెప్తాడు బ్రో. అందులోనే ఎస్కేప్ ఉంది బ్రో, చెప్తా వినండి. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. వేసిన సినిమాలు వేసి చూపించిందే చూపిస్తున్నారు. ఈ టీవీ వల్ల పిచ్చ బోర్ కొడుతుందబ్బా. అవును, పిచ్చ బోర్గా ఉంది. న్యూస్ ఛానల్ చూద్దామంటే దేశంలో కరోనా అంత ఉంది, రాష్ట్రంలో ఎంత ఉందని ఒకటే ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? చెప్పు. అందరూ కలిసి సరదాగా హైడ్ అండ్ సీక్ ఆడదామా? మంచి ఐడియా మేడం, నేను కూడా ఆడతాను. వావ్ శ్రీముఖి, నువ్వు కూడా ఆడతావా? సూపర్. అవునా, చూసారా గైస్, శ్రీముఖి కూడా ఆడుతుందంట. బీ ఫ్రెండ్లీ. అయితే పంటలేద్దామా? ఛీ, పంటలెందుకు, నేను చెప్తాను కదా. అర్జున్ లక్ష్మి, ఓకే, సుజీ, స్వరూప్, రజనీ దీప్తి, ప్రశాంత్ సూఫ్. ఓకే. మీరు 4 పేర్స్ వెళ్ళి దాక్కోండి. మీరందరు దొంగలు, నేనేమో పోలీస్ని. మీరందరు వెళ్ళి దాక్కోండి, నేను నంబర్స్ లెక్క పెడతాను. సరే. సరే. శ్రీముఖి చెప్పినట్టు అందరూ వెళ్ళి దాక్కోండి. మర్చిపోవద్దు, బిల్డింగ్ పై వరకు ఉంది. ఈ బిల్డింగ్ వేరు వేరు చోట్లకి వెళ్ళి దాక్కోండి. ఓకే. శ్రీముఖి కూడా మనల్ని అన్ని చోట్లకి వచ్చి మరి పట్టుకుంటుంది. వెళ్ళండి. ఓకే. 2 3 4 5 6 7 8 9 10. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎల్కా చోర్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. అటు పోసేస్తావా? అర్జున్ లే, ఏమైంది? వస్తే పారిపోదాం అనుకుంటే బట్టలు ఎందుకే, అది వచ్చేలా ఉంది. తొందరగా రావే బాబు. రా. రజనీ.
ఏమైందిరా? పోనేలే మాకు పికప్ లేకుండా చేసింది అనుకున్నాం. నీకే నయం, మేకప్ కూడా వేసింది. రే అసలు ప్లాన్ వేసింది నువ్వే కదా. హలో బ్రదర్, ప్లాన్ కరెక్ట్గానే వేశాను. ఆమెకు అర్థం కాలేదు హైడ్ అండ్ సిక్ గేమ్ అంటే దాంగుని ఆడాలి బ్రదర్. దానమ్మ దాంగుని కొడుతుంది బ్రదర్. సైలెన్స్. ఇంతకి శ్రీముఖి ఎక్కడా? ఎస్, నేనే గెలిచాను. ఎస్. మీరందరూ ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి, నేను మీకు ఫుడ్ రెడీ చేస్తాను. చిల్ బ్రో, ఫుల్ టు చిల్ బ్రో, గో ఫర్ కిల్ బ్రో, వీఆర్ విన్నర్ చికెన్ డిన్నర్. ఈ దెయ్యంతో ఆటలాడడం, పాటలు పాడడం లాంటివి చెయ్యొద్దబ్బా. ఒకవేళ మీరు చేసినా మేం మాత్రం శ్రీముఖి చెప్పిందే చేస్తాం. శ్రీముఖికి హైడ్ అండ్ సిక్ గేమ్ అంటే అర్థం కాక అలా ఆడింది భయ్యా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. వద్దు బాబాయ్ వద్దు, మీకు మామూలుగా ఇస్తుంది, మాకు మేకప్తో ఇస్తుంది. ఇంకెవరేం ఆలోచించొద్దు, శ్రీముఖి చెప్పిందే వేదం. ఎవరు మాట్లాడద్దు ఇంకా. అసలు ఆ గోడ కతుక్కున్నప్పుడు మా బాధ ఆ దేవుడికే తెలియాలి. అవును, మన ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆ దేవుడైనా రావాలి, లేదా ఎవరో ఒక సూపర్ హీరోనా రావాలి.